కానీ శివాజీ వచ్చేటప్పటికి అది ఇంకా పరాకాష్ఠకు చేరింది. ఆ సమయంలో అటువంటి దేశకాల పరిస్థితుల్లో స్వయంగా శివాజీ యొక్క తండ్రి షహాజీ బీజాపూర్ సుల్తాన్ వద్ద పనిచేస్తుండేవాడు. వాళ్ళ మామయ్యలు పనిచేసేవాళ్ళు, వాళ్ళ తాతలు, వీళ్ళందరూ పనిచేసిన అటువంటి సందర్భంలో ఈ జిజామాత అనే ఆమెకి ఈ చిన్న కొడుకు పుట్టాడు. అది ఎక్కడ పుట్టాడు? ఎక్కడో అడవులలో పుట్టాడు. ఆ రోజులలో ఇవాళ రాజవంశస్థుడు కాదు, రాజవంశస్థుడు కాదు అని అలా అనడానికి వాళ్ళ నాయన రాజు కాదు, రాజు కాదు, కరెక్ట్, రాజులు కాదు, అది హైరార్కీ. కానీ అడవులలో ఈ టీవీలు లేవు, వాట్సాప్లు లేవు, ఇన్స్టాగ్రాములు లేవు, ఇంటర్నెట్ లేదు, ఏమి లేదు, వార్తలు లేవు. అటువంటి సమయంలో ఒక అడవిలో ఒక చిన్న ఊర్లో ఒక 15-20 కుటుంబాలు ఉన్న ఊర్లో ఆమెకి పిల్లవాడు పుడితే అది ఎక్కడ పూనా దగ్గర 30 కిలోమీటర్ల దూరంలో శివనేరి అని ఉన్నది, వెస్టర్న్ ఘాట్స్ అంటారు, పశ్చిమ కనుమల్లో, అందులో అక్కడ పుడితే ఆమె కొడుకునేసుకొని భర్త కూడా లేడు దగ్గర. ఆమె ఉన్న చిన్న గ్రామంలో ఎట్లా చేస్తుంది? అక్కడ ఆమె పుట్టినవాడు ఇప్పటిదాకా మా కుటుంబాలన్నీ ఇట్లా అయిపోవచ్చు, కానీ వీడిని చూసి భవిష్యత్ తరాలు చెప్పుకోవాలి, అగో జీజామాత కొడుకు వల్ల హిందూ సామ్రాజ్యం నిలబడ్డది, హిందువులు గర్వంగా తలెత్తుకోగలరని ఆమె పెంచింది. ఆమె అట్లాంటి పిల్లవానికి ఇంకా మహాభారత రామాయణ కథలు ఇవన్నీ చెప్పి అట్లాగా అప్పుడు ఆ పిల్లవాడికి అర్జునుడు, భీముడు, లేకపోతే లక్ష్మణుడు, భీష్ముడు, పరశురాముడు, హనుమంతుడు, అభిమన్యుడు ఈ కథలు చెప్తే ఆ కథల మీద ఆ పిల్లవాడు పెరిగాడు. ఆ అబ్బాయి పేరు శివాజీ అని అక్కడ శివాజీ భోస్లే. వాళ్ళ నాయన రాజు కాదు, వాళ్ళ తాత రాజు కాదు, కానీ వాళ్ళు యుద్ధాలు చేసే శౌర్యం చేసే వంశాలే వాళ్ళవన్నీ. తర్వాత వాళ్ళ తల్లి వైపు కానీ తండ్రి వైపు కానీ వాళ్ళకి సైన్యాలు ఉన్నాయి, చిన్న చిన్న సైన్యాలు ఉన్నాయి, 300, 200, 500 అట్లాంటి సైన్యాలు ఉన్నాయి. వాటికి వాళ్ళు జాగీర్దారులని అంటారు. వాళ్ళు బీజాపూర్ నవాబు దగ్గర వీళ్ళు పనిచేసేవారు, సుల్తాన్ దగ్గర పనిచేసేవారు. ఆ వంశంలో పుట్టాడు శివాజీ. అట్లాంటి పుట్టిన శివాజీ ఆ తర్వాత హిందువుల మాన ప్రాణాలు రక్షించేటువంటి గొప్ప ఛత్రపతిలాగా అయినాడు. ఆయన 1627 అని అంటారు, 1627, కొంతమంది ఏమో 1630 అంటారు. ఆ డేట్ 27-30 ఆ కన్ఫ్యూజన్ ఉన్నది. ఎంతైనప్పటికీ 1673 జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి, అంటే ఇవాళ జ్యేష్ఠ మాసం శుక్లపక్షం త్రయోదశి, ఈనాడు ఆయన ఛత్రపతిగా పట్టాభిషేకం అయింది. ఆ సందర్భంగా ఈ హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అంటే శివాజీది రాజకాంక్ష కాదు, కానీ ప్రజలను రక్షించడమే తన ధ్యేయం అంటారు. శివాజీ ప్రప్రథమంగా అదే. అయితే శివాజీ పుట్టిన తర్వాత ఆయన 16 ఏళ్లకి తోరణ అని ఒక కోటని జయించాడు. 16 ఏళ్లకి. అయితే ఆ తోరణ కోట వాళ్ళ ఇంటికి కొంచెం ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తోరణ కోట. దానికి ఆయనకన్నా సైన్యం ఏమండి, మామూలు సైన్యం ఎంత, మామూలు ఆయన మిత్రులు, ఆ అడవిలో పనిచేసుకునే ఆటవికుల పిల్లలు, మావళీల పిల్లలు, ఇక్కడ మనకి ఎట్లాగైతే కోయా, చెంచు ఇట్లా ఉంటాయో అట్లాంటి వాళ్ళు మావళీలు అక్కడ ప్రాంతం, వాళ్ళ పిల్లల బృందంతో కలిపి, అంటే యువ బృందంతో కలిపి వాళ్ళు పోయి ఒక నవాబుని ఎదిరించి, అక్కడ ఉన్నటువంటి ఆ కోటను ఎదిరించి, ఆ సైన్యాన్ని ఓడించి, ఆ తర్వాత శివాజీ అనేక కోటలు ఇట్లా కొల్లగొట్టాడు. శివాజీకి ఉన్నది టెంపరీ సైన్యం. ఈ టెంపరీ ఆ రోజుల్లో మనం ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి, ప్రతి కోట, ప్రతి రాచరిక వ్యవస్థ ముస్లింల చేతుల్లో ఉండినది. శివాజీ దాన్ని ఎదిరించాడు. కారణాలు ఏమన్నా కానివ్వండి, శివాజీ ఎదిరించాడు. అరే మనం ఉన్న చోట హిందువులు మనం మన సత్తా నిరూపించాలి. అట్లాగా చేస్తూ ఆయన అనేక కోటల్ని ఆయన జయించాడు. శివాజీ చరిత్రలో దాదాపు 400 కోటలు జయించాడని ఉన్నది. ఆ తర్వాత ఆయన లైఫ్ ఏమంతా స్మూత్గా పోలే. ప్రతి ఘటన, ప్రతి అంగుళము ఆయన యుద్ధాలు చేస్తూనే వెళ్ళాడు. జీవితం అంతా పోరాటమే. కరెక్ట్, జీవితం అంతా పోరాటమే. దాని తర్వాత వచ్చినటువంటి సమస్యలు కూడా చిన్న చిన్నవి ఏం కావు. ఒకసారి ఈయన ఒక 50-60 కోటల్లో జయించిన తర్వాత, అంటే 1640
1650 ఆ ప్రాంతాల్లో, అంటే ఆయనకి 20-25 ఏళ్ల వయసులో ఆ బీజాపూర్ సుల్తాన్ తన దగ్గరే ఉన్నాడు కదా, శివాజీ వాళ్ళ ఆయన షాజీ, ఆయన అరెస్ట్ చేసేసాడు. అరెస్ట్ చేసి బిడా నువ్వు నా కోటల్ని నాకు వాపస్ ఇస్తావా లేకపోతే మీ నాయనని చంపేయమంటావా అన్నాడు. ఆ సమయంలో శివాజీ ఏం చేశాడు, అప్పుడు ఎట్లా ఇది కోటలు వదులుకోవడాలి, తండ్రిని వదులుకోవడాలి, ఉత్తరం రాశాడు. ఔరంగజేబ్ ఉత్తరం రాసి, అయ్యా మీతో సంప్రదింపులు చెప్తారు, మీరంతా అంగీకారము, మీరు మీ సైన్యాలను పంపించేసేయండి, మనం ఇక్కడ బీజాపూర్ సుల్తాన్ని ఎదుర్కొందామని చెప్పేసి ఈ ఉత్తరం ఔరంగజేబ్కి రాసిన ఉత్తరం ఔరంగజేబ్కి, కానీ ఔరంగజేబ్కి అందలేదు, బీజాపూర్ సుల్తాన్కి అందేటట్టు చేశాడు. అదొక చాకచక్యం. దాంతో ఆయన అరే వీడితో ఔరంగజేబ్తో పెట్టుకోలేమని ముందు తండ్రిని వదిలేశాడు. అట్లాగా మొట్టమొదటి. దాని తర్వాత అఫ్జల్ ఖాన్ వధ, అది అందరికీ తెలిసిందే, దానికి చెప్పను. కానీ అఫ్జల్ ఖాన్ ఒక 5000 సైన్యాన్ని తీసుకొని అఫ్జల్ ఖాన్ వస్తే, అఫ్జల్ ఖాన్ని చాకచక్యంగా సైన్యాన్ని చూసి భయపడుతున్నాడు అని చెప్పేసి సైన్యాన్ని ఒక 5 కిలోమీటర్ల దూరంలో వదిలిపెట్టారు. అఫ్జల్ ఖాన్ ఒకటితోనే సంప్రదింపులు చేశాడు. అప్పుడు అఫ్జల్ ఖాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అఫ్జల్ ఖాన్ శివాజీని కౌగిలించుకొని గట్టిగా పట్టుకొని చంపుదాం అనుకున్నాడు. లోపల కవచం ఉండడం వల్ల బతికిపోయాడు. కానీ చేతులకి వ్యాఘ్రణకి పులిగోళ్లు, ఇనుప పులిగోళ్లు పెట్టుకొని ఉన్నాడు శివాజీ. దాంతో కత్తులు కాటార్లు ఏం లేవు, ఇనుప పులిగోళ్లతోనే అఫ్జల్ ఖాన్ని చంపేశాడు ఫిజికల్గా. పైగా అఫ్జల్ ఖాన్ అంటే ఎంత ఉంటాడు, 6 అడుగుల 2 అంగుళాలు, ఆ తలుపు కంటే పొడుగుంటాడు. శివాజీ పొట్టివాడు, 5 అడుగుల 1 అంగుళం, 5 అడుగుల 2 పొట్టివాడు శివాజీ. కానీ పొట్టివాడైన శివాజీయే భవిష్యత్తుకి గట్టివాడు. అఫ్జల్ ఖాన్ వధ, లేకపోతే పూనా కోటలో షైస్తా ఖాన్ మీద, షైస్తా ఖాన్ అంటే ఔరంగజేబ్ మేనమామ, సొంత మామయ్య. ఆ షైస్తా ఖాన్ని ఆ పూనా కోటలో వేసుకొని కొన్ని సంవత్సరాలు ఉన్నాడు, 4 సంవత్సరాలు ఉన్నాడు పూనా కోటలో. 50,000 సైన్యము షైస్తా ఖాను ఆ పూనా కోట. అప్పుడు ఆ పూనా కోటలోకి ఒక కమాండో అటాక్ చేశాడు శివాజీ. గెరిల్లా టైపు. గెరిల్లా అంటేనేమో అడవిలో యుద్ధాలు. కమాండో అటాక్ అంటే ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ వాళ్ళు చేస్తున్నారు కదా, పోయి వానికి శత్రువు కూడా తెలియకుండా పోయి అటాక్ చేయడం, అది సర్జికల్ స్ట్రైక్. అది చేసి, అది ఎట్లాగా మామూలు కూలివాన్ లాగా వాళ్ళతో పోయి శివాజీ, మనం గొప్పగా చెప్పుకునే శివాజీ ఆఖరికి కూలివాన్ లాగా, కట్టెలు పట్టుకునే వాళ్ళలాగా, లేకపోతే ఈ దివిటీలు పట్టుకునే వాళ్ళలాగా పోయి ఆ బృందానికి నాయకునిలాగా వెళ్ళి వాళ్ళంతా అర్ధరాత్రి పోయి ఆ షైస్తా ఖాన్ వంటింట్లోంచి ఆ షైస్తా ఖాన్ మందిరంలోకి వెళ్ళి వాడి మీద దాడి చేస్తే, అలాగా మధ్య లైట్లు ఆరిపోతే వాడి చేతులు వేళ్ళ దగ్గర కొట్టుకొని వాడేమో ప్రాణాలు రక్షింపబడి, తర్వాత ఔరంగజేబ్ ఇంత కోటలో ఇంత జరుగుతుంటే బయట 50,000 మంది సైన్యానికి అత్తలేదు పత్తలేదు.